హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ మనకైతే పునర్విక పాప గురించి అయితే మనందరికీ తెలిసిందే కదా. అలాంటి డిసీజ్తోనే ఇద్దరు పిల్లలు ఒకే ఇంటిలో ఇద్దరు పిల్లలంటే 32 కోట్లు అవుతుందని అయితే అంటున్నారనమాట. ఫ్రెండ్స్ పునర్విక పాపకి ఎలా ఇది చేశారో మనం కూడా ఈ పిల్లలకైతే అలానే హెల్ప్ చేద్దామైతే నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే కనుక చిన్న చిన్న పిల్లలు 4 ఇయర్స్ నుంచి బాధపడుతున్నారంట అదే డిసీజ్తో. అయితే వాళ్ళు చాలా చిన్న పిల్లలు అండి. వాళ్ళైతే కనుక చాలా భవిష్యత్తు ఉంది వాళ్ళకైతే కనుక. ఇలాంటి పిల్లలకైతే మనం హెల్ప్ చేస్తే మనకు కూడా కొంచెం కృతజ్ఞత అనేది అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో అయితే నేను ట్యాగ్ చేశాను, చూడండి ఒక్కసారి. అందరికీ నమస్కారం. మాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళకి ఎస్ఎంఏ వాళ్ళతోటి బాగా తిరుగుతున్నాం. ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది తిరగబట్టి. ఎవరి దగ్గరికి పోయినా ఇంత అంటారు, కానీ మాకైతే ఎవరు హెల్ప్ చేస్తలేరు. ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం చుట్టూ పోయినా, గవర్నమెంట్కి లెటర్ రాసిన